మలేరియా లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ సెరిబ్రల్ మలేరియా అనేటువంటిది మేము ఇంకా అంత ఇదిగా అనుకోలే. ఆయన ఏమని సరే మమ్మల్ని బుజ్జితో అన్నారు, మీరు చూసి బాగా మందు వేయండి అని చెప్తే నేను చెప్పినట్టు మందు వేసాను. కానీ అప్పటికే ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవుతుంది, కానీ ఎక్కడ కంట్రోల్లోకి రావట్లేదు. అది మామూలుగా అయితే మనకు 2 రోజుల్లో కంట్రోల్లోకి రావాలి కదా. టెంపరేచర్ ఏమో హై వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకి వస్తుంది. అలాగా ఇది మార్చిలో ఫస్ట్ 1 వీక్ అవుతుంది, ఇది పెరుగుతుంది. తర్వాత ఆయనలో మగత కూడా ఎక్కువ అవుతుంది, సిమ్టమ్స్ అన్ని ఇలా వస్తున్నాయి. ఆహారం కూడా తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడూ ఆయన అలాంటి సఫరింగ్ అంత ఇదిగా మేము చూడలేదు. అప్పుడు సరే బుజ్జి మెయిన్గా ఆయనతో మాట్లాడి అన్ని కనుక్కొని మందులు వేసివని జరుగుతుంది. ఈ లోపల ఒక రోజు మన సోదరుడు సత్యబాబు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చుని కొంచెం ఆయన దీనిలో ఉన్నప్పుడు, ఆయనతో కాన్షియస్లో ఉన్నప్పుడు అది సందేశం అని చెప్పి ఆయన్ని కొన్ని చేస్తే ఆయన కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని అతను రికార్డ్ చేసిన తర్వాత పబ్లిష్ చేశారు కూడా. ఆ మాస్టర్ ఇచ్చినటువంటి అంటే తర్వాత దాన్ని చర్మ సందేశం కింద చేసి రికార్డ్ చేశారు, పబ్లిష్ చేశారు. ఇక్కడ అదే లాస్ట్ ఇంకా ఆయన చేసినటువంటిది ఆ బాడీతో ఉన్నప్పుడు. అప్పుడు ఒక వారం జస్ట్ ఇంకా గడుస్తుంది. అప్పుడు రాధామాధవ్ నుంచి పార్వతీ కుమార్ గారు, సత్యబాబు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మరి పరిస్థితి ఏమో ఇలా ఉంది, ఇలాగ ఇంట్లోనే మనం పెట్టుకుని మనం ఇలా చేసుకునేటువంటిది పరిస్థితి విషమిస్తున్నట్టు అనిపిస్తుంది, కాబట్టి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిదేమో అని చెప్పినట్టుగా చెప్పారన్నమాట. సరే మేము మళ్ళీ ఆయన అడిగాం. అంటే ఆయన కొంతసేపు కాస్త మెతగా ఉంటారు, కొంతసేపు మామూలుగా మాట్లాడతాను. ఆయన అడిగాం, సెమీ కాన్షియస్గా ఉన్నారు. కానీ అడిగితే హాస్పిటల్కి అయితే నేను రాను, హాస్పిటలైజ్ అవ్వడం అనేటువంటిది, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ వాటికి అయితే నేను రాను. బుజ్జిను అనంతకృష్ణ ఉంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు. అంటే అలా కాదండి, రేపు పొద్దున ఎలా ఉన్నా అందరూ ఎంతమంది నుండి కూడా ఆయన ఎలాగా ఎందుకు చూపించారని అడుగుతారు అని మామూలుగా చెప్పారు. అయితే అప్పుడు ఆయన అన్నారంటే అయితే పని చేద్దాం, రాధామాధవానికి వెళదాం, అక్కడ ఉంటా నేను. అంటే మరి డాక్టర్స్ ఎవరిగా చూపించడం అంటే అయితే అప్పుడు శ్రీనివాసరావు గారిని ఉండేవారు, నందివాడ శ్రీనివాసరావు గారిని ఒక ఆయన ఉండేవారు, డాక్టర్ గారు, కేజీహెచ్లో డాక్టర్. ఆయన మాస్టర్ గారు బాగా చాలా గౌరవం, మాస్టర్ దగ్గరికి ఎప్పుడు వచ్చేవారు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆయన మాత్రం అలౌ చేస్తా, ఆయనకి నన్ను చూడడానికి కానీ ట్రీట్మెంట్ చేయడానికి కానీ. అయితే హోమియోపతి ట్రీట్మెంట్ స్టాప్ చేయడం ఉండదు, బుజ్జి అనంతకృష్ణ నాతో కంటిన్యూ చేసుకొని నాతో కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ ఆల్ ద టైం నాతో ఉంటారు. సైమిల్టేనియస్గా వాళ్ళు చూసి మందు వేస్తున్నారు హోమియోపతికి. ఈ శ్రీనివాసరావు చెప్పిన మందు చేయొచ్చు అని మాస్టర్ గారు చెప్పారన్నమాట. అయితే అలాగేనండి మొత్తానికి ఆయన్ని రాధామాధవానికి
అంటే అప్పుడు ఇంచుమించు 10వ తారీఖు మార్చి 10, 11 అమృతాలు. అంటే అక్కడి నుంచి మూతగూడ నుంచి వచ్చి జ్వరం స్టార్ట్ అయ్యి కంటిన్యూ చేసుకుని 10 రోజులు అవుతుందన్నమాట. సరే మన రాధమాధవానికి షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ చేసి అక్కడ నేను వచ్చి మాత్రం డే అండ్ నైట్ అని పక్కనే ఉన్నాం అని చెప్పి మాకు చెప్పారనమాట. సరే ఆ శ్రీనివాసరావు గారిని నమ్మన ఆయన ఇచ్చారు, చూశారు, టెస్టులన్నీ చేశారు. సెరిబ్రల్ మలేరియా అనేటువంటిది అది కన్ఫర్మ్ చేశారు. అది దానికి ఆయన ఎలోపతిక్ మెడిసిన్, మలేరియాకి బాగా స్ట్రాంగ్ మెడిసిన్స్ ఆయన ప్రిస్క్రైబ్ చేశారు. ఇంజక్షన్ ఇవ్వడం కూడా ఆయన ఇస్తేనే ఒప్పుకుంటే ఇంకెవరు చేయడం వీలే అని చెప్పారు. ఆయన ఇచ్చారు. మిగతాది ఓవరాల్గా వేసుకోవడం అనేటువంటిది. మరి ఇంకా కొంచెం కాన్షియస్నెస్ తగ్గుతుంది. మధ్యలో కొంచెం మగతగా ఉండడం, కాన్షియస్నెస్ తగ్గడం. ఇంకా ఆయన ఏమీ చెప్పడానికి కొంచెం ఇదిగా కూడా ఉంది. అప్పుడు నేను, బుజ్జి, పార్వతికమ్మ గారు మేము ముగ్గురమే ఉన్నాం, కూర్చున్నాం. మిగతా లోపల లేరు. అప్పటికి ఆయన అడిగాం, మీ గురించి మామూలుగా మీ వ్యాధి ఏమిటి, టెస్టులు ఏమిటి అంటే మేము అనుకోవడం అంటే వేరు. మీ గురించి మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ సన్నివేశంలో ఏమిటి చేయాలి మేము, మా కర్తవ్యం ఏమిటి, మేమేం చేయాలి, మీకు ఎప్పటికి తగ్గుతుంది, ఎలా ఉంటుంది అని మేము ఆయన అడిగాం. అడిగితే ఆయన ఏమన్నారంటే, నా విషయం అనేటువంటిది ఇప్పుడున్నటువంటిది రేపు పౌర్ణిమ రాబోతోంది. ఆ పౌర్ణిమ గడియల్లో వచ్చిన పౌర్ణిమ నాడు ఆ డెసిషన్ అనేటువంటిది మాస్టర్ పై వాళ్ళ డెసిషన్ అనేటువంటిది, వాళ్ళ నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది. ఆ నిర్ణయం ప్రకారం నేను శరీరంలో మళ్ళీ కంటిన్యూస్లో ఉండమా లేకపోతే వదిలేయడం అనేటువంటిది ఏదైనా సరే ఆ నిర్ణయం ఆ రోజు తీసుకోబడుతుంది. పౌర్ణిమ గడియలు వచ్చిన తర్వాత ఈ లోపల మీరు చూసి ఇంగ్లీష్ మెడిసిన్స్ శ్రీనివాసరావు, హోమియో అనేటువంటిది నన్ను, బుజ్జిని, మీ ముగ్గురు తప్ప ఇంకెవాళ్ళు మెడికల్గా నాకు ఏంటంటే ఇంటర్ఫీర్ అవ్వడానికి వీలేదు. మీరు, బుజ్జి గారు, అలోపతి డాక్టర్ గారు అంటే ముగ్గురే. మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి చూపించాలి, అయితే ఇప్పటిలాగా ఆ స్పెషలిస్ట్ ఈ స్పెషలిస్ట్ ఏమీ ఎవరు తీసుకురావడానికి వీలేదు, ఇంకెవరు అసలు దీనికి రావడానికి వీలేదని చెప్పారు. ఖచ్చితంగా చెప్పేశారు. నేను నిర్ణయం పైవాళ్ళు అప్పుడు తీసుకుంటారు, దాని ప్రకారం జరుగుతుంది. ఈ లోపల ఇది ఇంకందుకనే నేను, బుజ్జి చూసుకుంటూ ఎప్పటికప్పుడు చేస్తున్నాం. అయితే మేము మన వాళ్ళలో సీనియర్స్ ఉన్నారు. ఏవిఆర్ శాస్త్రి గారిని, ఆయన తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, కే శాస్త్రి గారు లాగా, వాళ్ళకి కూడా చెప్పి ఇలా ఉన్న పరిస్థితి, ఇలా వాళ్ళ మందులు వేస్తున్నాం అని. ఎందుకంటే మాస్టర్ గారు ఆయన కంటిన్యూస్గా ఏంటో ఉన్నారు అంటే వాళ్ళేవో సజెస్ట్ చేసేవాడు. ఈ లోపల ఒక రోజున ఈ కొద్ది రోజు ఈ 4-5 రోజుల్లో ఓ రోజు లక్ష్మణితండ్రులు వారు వచ్చారు ఆయన చూడడానికి. అదొక ముఖ్యమైన సన్నివేశం అది. ఆ లక్ష్మణితండ్రులు వారు వస్తే అక్కడ రాధామాధవంలో అక్కడ ఉన్నటువంటి మా సోదర బృందంలో వాళ్ళు ఆయన చాలా
దీంట్లో ఉన్నారు, సెన్సస్లో లేరు, రోలో లేరు, కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అంత ఇది కాదని ఆయనతో చెప్తారు లక్ష్మీతల్లి వారితో. అప్పుడు నేను బుజ్జి బయటకు వచ్చి లక్ష్మీతల్లి గురుగారు మీరు లోపల రండి అని మేము పిలిచాము. ఇంకా వాళ్ళు ఇంకేమన్నాకి లేదు. సరే ఆయన లోపలికి వచ్చారు. ఆయనతో కూడా రాధ ఉన్నాడు. లోపలికి వచ్చారు. ఆయన లోపల రాగానే మేష్ గారు కళ్ళు తెరిచారు. మేము పక్కన ఉన్నాగా చూస్తున్నాం ఇదంతాను. అప్పటిదాకా కాన్షియస్లో లేని వాళ్ళు ఆటోమేటిక్గా కళ్ళు తెరిచారు ఆయన లోపల. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది. ఆయన లక్ష్మీదేవి వారు వాసుదేవ అన్నారు. వెంటనే ఆయన కూడా వాసుదేవ అన్నారు. అప్పటిదాకా అసలు ఎవరిని అడిగినా ఇంకేం మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. అలాంటిది ఆయన వాసుదేవ అనగా నేను కూడా వాసుదేవ అన్నారు. ఆయన లక్ష్మీదేవి వారు లోపలికి వచ్చి చూసి ఒకసారి పిలిచారు కృష్ణ అని. ఆ కృష్ణ అని పిలవగానే కళ్ళు తెరిచారు ఆయన. తెరిచి ఇలా ఏమిటి విశేషం ఏమిటి అన్నట్టుగా మాట్లాడడం కళ్ళు తెరిచారు. అప్పుడు ఈయన వాసుదేవ అనగానే ఆయన కూడా వాసుదేవ అన్నారు. అప్పుడు అలా 2 సార్లు 3 సార్లు ఆయన వాసుదేవ అంటే అప్పుడు వాసుదేవని రిపీట్ చేశారు ఆయన. అది అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి వారు బయటకు వచ్చారు. వచ్చి మాతో చెప్పారు, కృష్ణుడు అవతారం చాలించే సమయం వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ ఆయన బయలుదేరి వెళ్ళారు. అయితే పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సోదర బృందం వారు లక్ష్మీదేవి వారిని ఆయన చెప్పిన దాన్ని అంతగా వాళ్ళు అవగాహన చేసుకోలేదు. పైగా మనం అసలు తింటూ ఉంటే మనం ఎంకరేజ్ చేయకుండా ఆయన అవతారం చాలించారని చెప్పేస్తున్నారు ఆయన. అంతగా చెప్పారు. సరే మేమేం మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ తమాషైన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మేము ఓన్లీ ఆయన చెప్పిందే చేస్తున్నాం. మీరు అప్పుడు పౌర్ణమి గడియల దాకా ఎవరు ఏం చేయడానికి లేదు, మీరు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీరు మెడిసిన్స్ వేస్తూ ఉండండి అని చెప్పారు కదా. పైగా లోపలికి ఆహారం తీసుకోవడానికి కూడా లేదు, అందుకని ముక్కులోంచి లోపల ట్యూబ్ పెట్టారు. ఆ ట్యూబ్ ద్వారానే ఆహారం అది మెత్తగా. అప్పుడు అయితే చాలామంది మనవాళ్ళు తెలిసిపోయింది మాస్టర్ గారికి ఆరోగ్యం విషమంగా ఉంది అని. అప్పుడు ఆ రకంగా అందరికీ చూడడానికి మేము రూమ్లో ఉన్నాము. మాస్టర్ గారు బెడ్రూమ్లో రూమ్లో ఉన్నాం. నేను బుజ్జి కంటిన్యూస్ అక్కడ ఉన్నాం. మాస్టర్ బెడ్కి అటు తలవైపు ఉన్నటువంటి కిటికీని ఓపెన్ చేశారు. చేస్తే అందరూ కూడా మాస్టర్కి అటుపక్క ఉన్నటువంటి కిటికీ అది ఓపెన్ చేస్తే మాస్టర్ పాదాల వైపు కిటికీ అది ఓపెన్ చేస్తే అందరూ వచ్చి మాస్టర్ని చూసి నమస్కారం చేసుకోవడానికి వీలుగా కిటికీలోంచి అలా పెట్టారు. ఇక అక్కడి నుంచి చాలామంది తెలిసిపోయింది ఆయనకి బాగోలేదు, చాలా ఇదిగా ఉందని. ఇంకా చాలామంది వచ్చి నమస్కారం చేసుకుని అలా వెళ్తున్నారు. రామగౌడ తాత గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన అక్కడే ఉన్నారు కంటిన్యూస్గా ఉండి, ఆయన కంటిన్యూస్గా ధ్యానంలోనే ఉన్నారు. మధ్యలో 1-2 సార్లు ఆయన్ని అడిగాం, ఇది ఏంటంటే ఇది సన్నివేశం అనేటువంటిది కొంచెం ఇదిగా ఉంది, మాస్టర్ గారు ఏమైంది ఆయన కూడా అన్నారంటే ధ్యానంలో మాస్టర్ చేసా కానీ దీని గురించి ఏమి చెప్పట్లేదు ప్రస్తుతం అన్నారు. సరే ఇంకేదైనా ఆయన చెప్పింది
పై వాళ్ళు డిసైడ్ చేస్తారు అని చెప్పారు మాతో ఇది చెప్పారు అప్పుడే ముందే. పై వాళ్ళు డిసైడ్ చేస్తారు, పూర్ణిమ నాడు డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి వెనక్కి రావడమా అటు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎవరు మీరు చేసేటువంటి ప్రయాణం మీరు చేస్తూ ఉండని చెప్పారు కదా. అందుకని ఆ ప్రకారం నేను బుద్ధి మేము చేస్తున్నాం. ఆ మధ్య మధ్యలో ఆయన శ్రీనివాసరావు గారు చూస్తున్నారు, ఆయన యువాసం ఇస్తున్నారు. మిగతా పార్థివ కుమార్ గారు వాడు అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళు చూస్తున్నారు. కంటిన్యూస్గా జరుగుతుంది. సరే అమ్మగారు కూడా వచ్చారు. అమ్మగారు తర్వాత మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ వాళ్ళు కూడా వచ్చారు. 17వ తారీఖు అప్పటికి అంటే లక్ష్మీనరసింహ గారు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. తర్వాత రామకోటయ్య గారు అక్కడే ఉన్నారు. మా భరద్వాజ బాబు గారు కూడా అక్కడే ఉన్నారు. రామకోటయ్య గారు భరద్వాజ మాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఆయనేమో సాయినాథ్ యొక్క ధ్యానంలో ఆయన ఉన్నారు, ఈయన మాస్టర్ గారు ధ్యానం ఈయన ఉన్నారు. ఆయన కూడా ఒకసారి మా భరద్వాజ బాబాయ్ గారిని అడిగాం, బాబాయ్ని ధ్యానం చేస్తున్నావు కదా, ఇండికేషన్ వచ్చిందంటే బాబాయ్ ఏమన్నారు ఆయన అంటే, ఆయన తనంతట తాను నన్ను దేని నుంచి బయటికి తీసుకురండి, సేవ్ చేయండి అని అడిగితే అప్పుడు చేయగలం, కానీ ఆయనంతటా ఆయన ఏమి అడగనంతసేపు మేము కూడా ఏం చేయలేమన్నారు అని చెప్పారు బాబాగారు అని ఆయన భరద్వాజ మాస్టర్ గారు చెప్పారు. ఆయన అంతటా ఆయన అడిగితే అప్పుడు నేను చేయగలను, కానీ ఆయన అంతటా ఆయన అడగకపోతే అంతవరకు మేము కూడా ఏం చేయలేము అన్నారు అని బాబాగారు అన్నారని భరద్వాజ మాస్టర్ చెప్పారు. మేము వాళ్ళిద్దరిని అడిగాం, మిగతా వాళ్ళ ఎవరితో మేము నా గురించి డిస్కస్ చేయలేదు. 17వ తారీఖు వచ్చింది. అందరూ పారాయణ చేస్తున్నారు, అన్ని రకరకాలు జరుగుతున్నాయి పాపం. అందరూ అన్ని సెంటర్స్లోనూ కూడా వాళ్ళు సహస్రనామ పారాయణ చేస్తున్నారు, తర్వాత హనుమాన్ చాలీస పారాయణ చేస్తున్నారు, అన్ని అంచోట జరుగుతున్నాయి. ఇంకా రోజు పూర్ణిమ కూడా మన చాలామంది దీంట్లో రుద్రాభిషేకం చాలా చోట్ల చేస్తున్నారు. అయితే ఆ రోజు సాయంత్రం ప్రేయర్ తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం పెట్టి రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు అది సాయంత్రం ప్రేయర్ చేశారు. ఈ రుద్రాభిషేకం రాత్రి 10 గంటలకు అంతకు స్టార్ట్ చేశారు. ఆ పైన దీంట్లో హాల్లో అది జరుగుతుంది. సరే మేము అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పారు. పూర్ణిమ గడియలు డిసైడ్ అవుతుందని. పూర్ణిమ గడియలు వచ్చేసాయి. ఏం డిసైడ్ అవుతుందో ఆయన తెలియదు. మా రాధాకృష్ణ మామయ్య గారు కూడా మా దగ్గరే అక్కడే ఉన్నారు, ఆయన చూస్తున్నారు. సరే మేము ఆయన చెప్పిన గుర్తుపెట్టుకున్నాం, ఆయన చెప్పిన పని చేస్తున్నాం చూద్దామని. సరే రాత్రి అయింది. రుద్రాభిషేకం 10ంటికి స్టార్ట్ చేశారు, కానీ రుద్రాభిషేకం అవుతూ ఉంది. సరిగ్గా మళ్ళీ మెరిడియన్ ప్రేయర్ కూడా చేశారు. తామకోట దత్త గారు కూడా ఉన్నారు. అందరం మెరిడియన్ ప్రేయర్ కూడా చేశారు. నేను బుజ్జి లోపల ఉన్నా, మిగతా వాళ్ళు బయట ఉన్నారు. మెరిడియన్ ప్రేయరు అవన్నీ కూడా చేశాం. సరిగ్గా రాత్రి 2:10 అయింది. అప్పుడు మాస్టర్ గారు ఒకసారి ఇలా కళ్ళు తెరిచారు. మా కళ్ళు తెరిచారు మాస్టర్ గారు అంటే, అయితే చూడాలి మరి ఇంకా లేదు కదా. మళ్ళా 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే కళ్ళు మూసుకున్నారు. 2:15 అయింది. పూర్ణిమ గడియల పీక్ టైం అనమాట అది. ఇంకప్పుడు డెసిషన్ వచ్చే టైం అనిపించింది మాకు.
ఇంకంతే 2 గంటల 15 నిమిషాలు దాటుతుంది. తలవాల్చారు, అయిపోయింది, తెలిసింది. అవతార సమాప్తి అయిపోయింది. ఎంత మేము పక్కనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి అంత మొత్తం. ఆయన ఎట్లా చెప్పారు అంటే ఆగితే